గ్రూప్ వన్ విషయంలో సింగిల్ బెంచ్కి సంబంధించిన ఇష్యూలో డివిజన్ బెంచ్ సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును స్టే చేస్తూ మరొకసారి మరి డివిజన్ బెంచ్ తీర్పు వెలువడడం కావచ్చు. సో మొత్తానికి గ్రూప్ వన్ ఇష్యూలో ఏం జరుగుతుంది, ఈ అంశాలన్నీ మనతో మాట్లాడేందుకు టీఆర్ఎస్పీ అధ్యక్షులు గెల్లు శ్రీనివాస్ ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. అన్న నమస్తే. నమస్తే అన్న, ఎట్లా చూస్తారు గ్రూప్ వన్ ఇష్యూలో? మరి గతంలో మీరు ప్రభుత్వానికి చెంపపెట్టన్నారు, సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పు హైకోర్టుకు సంబంధించిన అంశంలో. ఇప్పుడు డివిజన్ బెంచ్ ఆ తీర్పును స్టే చేస్తూ కావచ్చు, మరొక తీర్పు వెలువడడం కావచ్చు. రేపు ఖచ్చితంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఎవరైతే 563 మంది మరి గ్రూప్ వన్ పరీక్ష రాసి ఉత్తీర్ణులారో వారందరూ కూడా నియామక పత్రాలు ఇవ్వబోతున్నారు. ఏం చెప్తారు? ఈ గ్రూప్ వన్ పరీక్ష నిర్వహణలోనే అనేకమైన లోపాలని చెప్పి రాష్ట్ర హైకోర్టు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. నామవరపు రాజేశ్వరరావు గారు చాలా స్పష్టంగా తీర్పునిచ్చిన తర్వాత కూడా ఈ ప్రభుత్వం ఉండి పట్టుదలతో పోయి కంపల్సరీ అని చెప్పి డివిజన్ బెంచ్కి వెళ్ళి డివిజన్ బెంచ్ ద్వారా స్టే రాగానే స్టే ఇచ్చిన తప్ప కొట్టేయలే కదా, కొట్టేయక ముందు ఓన్లీ స్టే ఇచ్చినంత మాత్రం దాన్ని ఇమ్మీడియట్గా రిజల్ట్ బయట పెట్టి నియామక పత్రాలు ఇవ్వడం అనేది ఇది చాలా అన్యాయం. లక్షలాది మంది ఎదురు చూస్తూ ఉన్నారు, దీని మీద అందరూ ఎదురు చూస్తూ ఉన్నారు. ముఖ్యమంత్రి గారి నిర్ణయం వల్ల ఇవాళ చాలా మంది ఇవాళ అయోమయాన్ని గురైతే ఉన్నారు. కష్టపడి చదివిన వాళ్ళకి అన్యాయం జరిగిందని చెప్పి ఇప్పటికే చాలా కేసులు ఇవాళ హైకోర్టులో సుప్రీంకోర్టులో పెండింగ్ ఉండేవి. ఎందుకంటే గతంలో కేసీఆర్ గారు జీవో నెంబర్ 55 ఇస్తే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రీనోటిఫికేషన్ ఇచ్చి 55ను రద్దు చేస్తూ 29 జీవో తీసుకురావడం వల్ల చాలా మంది బలహీన వర్గాలు, వీకర్ సెక్షన్స్, ఇవాళ ఈడబ్ల్యూఎస్ వాళ్ళు కానీ, అదేవిధంగా బీసీలు కానీ, ఎస్సీలు కానీ, ఎస్టీలు కానీ, మైనారిటీ రిజర్వేషన్ సెక్షన్లు, వికలాంగులు, వీళ్ళందరూ కూడా అన్యాయం జరిగింది ప్రిలిమ్స్ సెలక్షన్ లోపల అని చెప్పి చాలా మంది సుప్రీంకోర్టుకి వెళ్ళారు. ఇప్పుడు ఆ కేసు స్టిల్ ఇంకా పెండింగ్ ఉంది. అవన్నీ పెండింగ్లో ఉన్నప్పుడు కూడా ప్రభుత్వం ఇవాళ కావాలని చెప్పి ఇవాళ గ్రూప్ వన్ ఆస్పిరెంట్లతో ఇవాళ వాళ్ళ జీవితాలతో ఇవాళ ఆడుకుంటూ ఉంది. ఇవాళ బలవంతంగా 15 రోజుల వరకు ఇవాళ హైకోర్టు ఇచ్చింది కదా, డివిజన్ బెంచ్ తీర్పు 15th రోజు అక్టోబర్ 15th రోజు వింటా అని చెప్పింది. ఇంత తొందరపడి 15 రోజుల లోపలనే రిజల్ట్ ఇచ్చి నియామక పత్రాలు ఇవ్వాల్సిన అవసరం ఈ ముఖ్యమంత్రి గారికి ఏమొచ్చింది? ఇవాళ ఇస్తున్నారంటే అందులో ఏదో మతలబు ఉంది, ఏదో గోల్మాల్ జరిగింది కాబట్టి ఇవాళ ప్రభుత్వం ఇవాళ తొందరపడి ఇవన్నీ చకచక నిర్ణయాలు తీసుకుంటుంది. కాబట్టి ఖచ్చితంగా అయినా కూడా న్యాయం ధర్మం అనేది ఖచ్చితంగా భగవంతుడు ఉన్నాడు. ఖచ్చితంగా న్యాయస్థానంలో కూడా ఈ ప్రభుత్వం చెంపపెట్టు కంపల్సరీ జరుగుతుందని చెప్పి మేము అనుకుంటాము. అంటే కేటీఆర్ గారు ఆరోపిస్తున్నారు, ఒక్కో ఉద్యోగానికి 3 కోట్లు తీసుకున్నారు, ఓవరాల్గా 563 ఉద్యోగాలకి 1700 కోట్లు తీసుకున్నారని ఆరోపణలు చేశారు. సో దీంట్లో డివిజన్ బెంచ్ ఇచ్చిన తీర్పులో మీరు చేసిన ఆరోపణలు కావచ్చు, వాటి అన్నిటికి సంబంధించి మీరేం సాక్ష్యాలు ఇవ్వలేదు అని చెప్పి డివిజన్ బెంచ్ చెప్పినట్టు తెలుస్తుంది. ఏం చెప్తారు? కేటీఆర్ గారు 3 కోట్లకు ప్రభుత్వ గ్రూప్ వన్ ఉద్యోగాన్ని అమ్ముకున్నాడని చెప్పి కేటీఆర్ గారు ఇక్కడ మాట్లాడలేదు. ఇవాళ గ్రూప్ వన్ ప్రిపేర్ అయిన అభ్యర్థులే వాళ్ళే స్వయంగా మీడియా ముందు మాట్లాడారు. కేటీఆర్ గారు మాట్లాడేది. ఇవాళ కొంతమంది కాంగ్రెస్ పార్టీ సంబంధించిన నాయకులు వాళ్ళు కేటీఆర్ గారే మాట్లాడని చెప్పి వాళ్ళ పేరెంట్స్ ని తీసుకొచ్చి ఒక ప్రెస్ మీట్ పెట్టి సోమాజిగూడలో ఒక రాజకీయ రంగు ములిపి కేటీఆర్ గారిని బదనం చేసిన ఒక ప్రయత్నం చేశారు. కానీ కేటీఆర్ గారు ఎక్కడ కూడా అది మాట్లాడలేదు. అయినా కూడా ఇవాళ ప్రభుత్వం తప్పు తొందరపడుతుంది కదా. హైకోర్టు చాలా స్పష్టంగా చెప్పింది, డబుల్ ఆర్టికల్ ఇష్యూ చేశారు, అది ఎట్లా జరిగిందని చెప్పి చాలా స్పష్టంగా చెప్పారు. ఇవాళ బబ్లింగ్ జరిగిందని చెప్పి, అదేవిధంగా బాల్ పెన్తో ఇవన్నీ చాలా కేసులు ఉన్నాయి. ఇవన్నీ ఇంకా హైకోర్టులో ఇంకా పెండింగ్లు ఉన్నాయి. ఇవన్నీ ఉండగా ఇంత తొందరపడి నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఈ ప్రభుత్వానికి లేదు. రేవంత్ రెడ్డి గారు ఎన్నోసార్లు మాట్లాడి మేము బేసజాలు పోం, అవసరం ఒక మెట్టు తగ్గుతాం అని మాట్లాడిన రేవంత్ రెడ్డి గారు ఇవాళ అక్టోబర్ 15th వరకు ఆగలేవా? ఎందుకు తొందరపడ్డావు? దీని వెనుక ఏదో స్కామ్ జరిగిందని చెప్పి బలమైన నమ్మకం ఇవాళ మాకు ఉన్నది కాబట్టి మాకు ఇవాళ ఉందని చెప్పి ఇవాళ ప్రతి ఆస్పిరెంట్ కూడా ఇవాళ భావిస్తూ ఉన్నాడు. అందుకే ముఖ్యమంత్రి గారు ప్రభుత్వం పబ్లిక్ సర్వీస్ కమిషన్ తొందరపడి వాళ్ళ రిజల్ట్ బయట పెట్టి రేపు నియామక పత్రాలు ఇచ్చే ప్రయత్నం వాళ్ళు చేస్తూ ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా రేపు రాబోయే రోజుల్లో కూడా ఇవాళ గ్రూప్ వన్ ఆస్పిరెంట్లు కానీ నిరుద్యోగులు ఎవరు కూడా ఊరుకోరు. ఖచ్చితంగా ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడతారు, వాళ్ళ హక్కులను సాధించుకుంటారు. ఈ ప్రభుత్వాన్ని దిగి వచ్చే వారు కూడా ఆ పోరాటం అనేది కొనసాగుతుంది. వాళ్ళకి మా బీఆర్ఎస్ సంపూర్ణ మద్దతు ఉంటుంది. అంటే రేపు నియామక పత్రాలు ఇస్తున్నారు. సో గ్రూప్ వన్ ఇష్యూలో బీఆర్ఎస్ కార్యాచరణ ఏముంటుంది? రేపు నేనేమంటున్నా, ప్రభుత్వం తొందరపడ్డది మేము ప్రజాక్షేత్రంలో తెలుసుకుంటాం. ఇవాళ ప్రభుత్వానికి ఏదో ఇంటెన్షన్ కాబట్టి వాళ్ళు రేపు రిజల్ట్ ఇస్తున్నారు. మేము మాత్రం ప్రజాక్షేత్రంలో గ్రూప్ వన్ అభ్యర్థుల తరఫున మేము పోరాటం చేస్తాం. ఎందుకంటే లక్షల మంది ఎదురు చూస్తారు. గతంలో కేసీఆర్ గారు ఉన్నప్పుడు 2010 కూడా మేము గ్రూప్ వన్ కండక్ట్ చేసినాం. ఎక్కడ కూడా ఇంత అది జరగలే. కేసీఆర్ గారు 2010 గ్రూప్ వన్ కండక్ట్ చేసిన ఎగ్జామ్ ఉమ్మడి రాష్ట్రంలో ఇచ్చిన నోటిఫికేషన్ తర్వాత మా ప్రభుత్వం వచ్చిన తర్వాత కేసీఆర్ గారు గ్రూప్ వన్ నోటిఫికేషన్ ఇచ్చిండు, దాన్ని ఎగ్జామ్ పెట్టిండు, అమలు చేసిండు. ఇవాళ ఇది 2వ నోటిఫికేషన్ కు గతంలో ఏదైనా మీరు పరిణామాలు ఇచ్చారు. ఎక్కడ కూడా గోల్మాల్ జరగదనే ఉద్దేశంతో కేసీఆర్ గారు ఆ రోజు పేపర్ లీక్ అయిందని చెప్పి రేవతి అనే ఒక అమ్మాయి ఇష్యూలా ప్రవీణ్ అని చెప్పి పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఉద్యోగి వీళ్ళిద్దరి వల్ల పేపర్ లీక్ అయిందని చెప్పి ఇంటెలిజెన్స్ వర్గాల ద్వారా తెలియంగానే ఎవరికి నష్టం జరగదనే ఉద్దేశంతో మేము ఎగ్జామ్ని ఆ రోజు పోస్ట్ పోన్ చేయడం జరిగింది. పోస్ట్ పోన్ చేసినాం.
బలవంతంగా ఏం కాదు మేము చూసుకుంటాం చెప్పి ఎగ్జామ్ పెట్టలే. కేసీఆర్ గారు ఏంటంటే పారదర్శకంగా ఉండాలనే ఉద్దేశంతో ఆ ఎగ్జామ్ పోస్ట్ పోన్ చేశారు. తర్వాత మళ్ళీ ఎగ్జామ్ పెడితే చిన్న బయోమెట్రిక్ పెట్టిన ఉద్దేశంతో ఆ రోజు హైకోర్టు సుప్రీంకోర్టు ఏం చెప్పింది, మళ్ళీ రీ ఎగ్జామ్ కండక్ట్ చేయమని చెప్పింది. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ రోజు ఎన్నికల సమయం కాబట్టి రీ ఎగ్జామ్ కండక్ట్ చేయలేమని చెప్పి ఆ రోజు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ ఎలక్షన్ కమిషన్ చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఎన్నికల తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత అదే 503 పోస్టులకు ఎందుకు ఎగ్జామ్ పెట్టలే? ఇవాళ 60 పోస్టులు కలిపి 563 పోస్టులకు ఎగ్జామ్ పెట్టాల్సిన అవసరం ఏమున్నది? అంతకుముందు కేసీఆర్ గారు ఇచ్చిన జీవోను 55 ను రద్దు చేస్తూ 29 జీవో పెట్టాల్సిన అవసరం ఏమొచ్చింది అంటే ఇందులో వాళ్ళకు సంబంధించిన వ్యక్తులకు లబ్ధి చేకూర్చడానికి ఇవాళ కుట్రపూరితంగా మొదటి నుంచి పక్కడబంది ప్లాన్ ప్రకారం ఎంత చేస్తున్నారు అనేది మాకు అర్థమైపోతా ఉన్నది. ఇలా మహేందర్ రెడ్డి ఆనాడు పబ్లిక్ సర్వీస్ కమిషన్ మహేందర్ రెడ్డి గారి డైరెక్షన్ లో ఇదంతా జరిగింది. చాలా మంది నిజమైన ఆస్పిరెంట్ కు చాలా అన్యాయం జరిగింది. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు ఎంత బలవంతంగా ఎగ్జామ్ పెట్టినా, బలవంతంగా రిజల్ట్ ఇచ్చినా, బలవంతంగా వాళ్ళకు అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇచ్చినా కూడా ఖచ్చితంగా అవన్నీ రేపు కొట్టుడు పోతాయి. గతంలో కలకత్తాలో అయితే ఏ విధంగా జరిగిందో రేపు భవిష్యత్తులో ఈ గ్రూప్ 1 నోటిఫికేషన్ కూడా రద్దు అవుతుంది. 14 సంవత్సరాలుగా ఈ గ్రూప్ అనే ఇష్యూ నానుతోంది. అదే క్రమంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత మరి ఏదైతే 1 ఇయర్ లోపు కావచ్చు 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తాం, ఆ ప్రక్రియ జరుగుతుంది. నిరుద్యోగుల విషయంలో మీరు ఉద్యోగాలు ఇవ్వలేకపోయారు, మేము ఇస్తున్నాము. అయినప్పటికీ కూడా మీరు కోర్టులో కేసులు వేస్తున్నారు. సో మీ దగ్గర ఉంటే ఆధారాలు ఏమైనా ఉంటే అక్రమాలు జరిగినాయంటే అవన్నీ కోర్టుకు మీరు ఇవ్వలేకపోయారు. 14 సంవత్సరాల తర్వాత గ్రూప్ 1 ఎగ్జామ్ పెట్టట్లేదు. గ్రూప్ 1 ఎగ్జామ్ కేసీఆర్ గారు ఉన్నప్పుడే గ్రూప్ 1 ఎగ్జామ్ 2006లో కండక్ట్ చేశారు. మళ్ళీ 19లో మళ్ళీ ఒక నోటిఫికేషన్ ఇచ్చినాం, 22లో ఒక నోటిఫికేషన్ ఇచ్చినాం. ఇవన్నీ గ్యాప్ ఎక్కడన్నది 14 ఏళ్ళకి వెళ్ళి పెట్టకుంటే ఎక్కడ లేదు. కేసీఆర్ గారు గ్రూప్ 1 పరీక్షను సక్సెస్ఫుల్ గా నిర్వహించిండు, వాళ్ళు సర్వీసులో జాయిన్ అయ్యారు. 2వ నోటిఫికేషన్ ఇచ్చినాం. ఒక నోటిఫికేషన్ ఉమ్మడి రాష్ట్రంలో వస్తే కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయినాక తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్ 1 ఎగ్జామ్ నిర్వహించి రిజల్ట్ ఇచ్చి వాళ్ళకి అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇచ్చిన చరిత్ర కేసీఆర్ గారికి ఉన్నది. 2వ నోటిఫికేషన్ 2022లో ఇస్తే దాని మీద ఎగ్జామ్ పెట్టని ఉద్దేశం ఎగ్జామ్ పెడితే ఒక పేపర్ లీక్ అయిందన్న అంశం మీద, పేపర్ ముందే లీక్ అయిందన్న అంశం మీద ప్రభుత్వానికి సమాచారం వస్తే ముందే రద్దు చేసిన తప్ప బలవంతంగా ఎక్కడ పెట్టలేదు. తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం కదా, రేవంత్ రెడ్డి గారు అనేక సార్లు గ్రూప్ 1 అభ్యర్థుల తరఫున కోర్టుకు వెళ్తే సుప్రీంకోర్టు మేరకు హైకోర్టు నిర్ణయం మేరకు మేము వివరించిన తప్ప ఎక్కడ బలవంతంగా మేము ముందు వాళ్ళే. ఒక దిక్కు కోర్టుల కేసు పెండింగ్ ఉన్నా కూడా మేము ఎగ్జామ్ నిర్వహించడమా? లేదు కదా. ఇవాళ మీలాగా మేము వివరిస్తున్నాం. హైకోర్టులో సుప్రీంకోర్టులో కేసులు ఉండగా కూడా ఇవాళ రేవంత్ రెడ్డి గారు బలవంతంగా ఇవాళ ఎగ్జామ్ పెట్టిండు, బలవంతంగా ఇవాళ నిన్న రిజల్ట్ ఇచ్చిండు, బలవంతంగా కూడా రేపు నియామక పత్రాలు ఇస్తుండు. ఇవన్నీ సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధంగా, మోరల్కు వ్యతిరేకంగా, అనైతికంగా వీళ్ళ ముఖ్యమంత్రి గారు వ్యవహరిస్తూ ఉన్నారు. అంటే లక్షలాది మంది నిరుద్యోగుల విషయంలో బీఆర్ఎస్ విద్యార్థి విభాగం మరి ఏం చేయబోతుంది, వాళ్ళకి ఎలా న్యాయం చేయబోతుంది? ఖచ్చితంగా మేము పోరాటం చేస్తాం. ఎందుకంటే కేసీఆర్ గారు ఇచ్చినప్పుడు 1,40,000 ప్రభుత్వ ఉద్యోగాలకు వీళ్ళ కేసీఆర్ గారు ఎగ్జామ్ పెట్టారు, వాళ్ళకి రిజల్ట్ ఇచ్చినాం. కొన్ని ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయి, 2 లక్షల ఉద్యోగాలు, దాదాపు ఇంకో కొన్ని ఉద్యోగాలు ఉండే వాటికి ఎగ్జామ్ పెట్టారు, కొన్ని రిజల్ట్ ఇవ్వలే, కొన్ని ఎగ్జామ్ పెట్టలే. అవన్నీ వాళ్ళ రేవంత్ రెడ్డి గారు ఇచ్చి ఇవాళ మేమే ఇచ్చినామని చెప్పి వాళ్ళ గొప్పలు చెప్పుకుంటున్నారు ఈ ప్రభుత్వం. అయినా ఈ రాష్ట్రంలోని అభ్యర్థులు అందరికీ తెలుసు, నియామక పత్రాలు తీసుకునే వాళ్ళకి తెలుసు. కాబట్టి ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు ఏదైతే 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయి వాటి మీద నోటిఫికేషన్ ఇస్తామని చెప్పారు, ఇవాళ జాబ్ క్యాలెండర్ అమలు ఇస్తామని చెప్పారు, వాళ్ళు ఇవాళ అమలు ఇస్తలేరు. కాబట్టి ఖచ్చితంగా బీఆర్ఎస్వి ఈ రాష్ట్రంలో లక్షలాది మంది నిరుద్యోగుల పక్షాన మేము పోరాటం చేస్తాం. ప్రభుత్వం 2 లక్షల నోటిఫికేషన్ ఇచ్చే వరకు కూడా మేము పోరాటం చేస్తాం. అంటే గెలు శ్రీనివాస్ గారు, ఇప్పుడు ఏదైతే గ్రూప్ 1 ఇష్యూలో కాంగ్రెస్ ప్రభుత్వం అయితే రేపు నియామక పత్రాలు ఇస్తుంది, సో ఆ గ్రూప్ 1 ఇష్యూలో మరి మీరు అంటున్నారు అక్రమాలు జరిగాయి, అన్యాయం జరిగిందని చెప్పి, సో వాళ్ళకు ఏ విధంగా న్యాయం చేయబోతున్నారు? మేమవుడు కాదండి, అక్రమాలు జరిగిన చెప్పి రాష్ట్ర హైకోర్టే చాలా స్పష్టంగా చెప్పింది. వాల్యుయేషన్ లోపల చాలా ఇర్రెగ్యులారిటీస్ ఉన్నాయి అని చెప్పి చాలా స్పష్టంగా హైకోర్టు జడ్జి గారే చెప్పిన తర్వాత ఇవాళ మేమనుడు ఉంది, ఈ రాష్ట్రంలో లక్షలాది మంది, కోట్లాది మంది ప్రజలు విన్నరు, ఆ న్యూస్ చదివారు. కాబట్టి ఖచ్చితంగా ఈ ఉద్యమం పెరుగుతుంది. రేవంత్ రెడ్డి గారు నియామక పత్రాలు ఇచ్చినంత మాత్రాన గ్రూప్ 1 అప్లై చేసిన అభ్యర్థులు ఎవరు ఊరుకోరు. ఖచ్చితంగా ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం జరుగుతుంది. గ్రూప్ 1 రద్దు వరకు కూడా అందరూ పోరాటం చేస్తారు. ఓకే, గ్రూప్ 1 పరీక్ష రద్దు చేయడానికి మీరు ఏం చేయబోతున్నారు? పోరాటం చేస్తాం కదా అభ్యర్థుల తరఫున, మేము ఖచ్చితంగా వాళ్ళకి మద్దతుగా మేము పోరాటం చేస్తాం. ఇవాళ అశోక్ నగర్లో కానీ, జిల్లా గ్రంథాలయ లోపల కానీ, అన్ని రాష్ట్రంలో అన్ని జిల్లాల గ్రంథాలయ లోపల చాలా మంది ఏళ్ళ కొద్ది ఇవాళ గ్రూప్ 1 కోసం చదువుతూ ఉన్నారు. తెలుగు మీడియం అభ్యర్థులకు చాలా అన్యాయం జరిగింది. ఇంగ్లీష్ వాళ్ళ కోసం వాళ్ళకే న్యాయం జరిగే విధంగా
మన గ్రూప్ వన్ మాన్యువేషన్ అయిందని చెప్పి రాష్ట్ర హైకోర్టు జడ్జి గారు చాలా స్పష్టంగా చెప్పారు. కాబట్టి అందరికీ ఈ గ్రూప్ వన్ మన జరిగిన ఎగ్జామ్ మీద అందరికీ అనుమానాలు ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా అది కొట్టేసే వారు కూడా ఇలా గ్రూప్ వన్ అభ్యర్థులు అందరూ ఇవాళ పోరాటం చేస్తూ ఉన్నారు, న్యాయపరంగా చేస్తూ ఉన్నారు, ప్రత్యక్షంగా పోరాటం చేస్తారు. వాళ్ళ ప్రత్యక్ష ఉద్యమంలో బీఆర్ఎస్ కార్యకర్తలు మేమంతా భాగస్వామ్యం అవుతాం, మేము పోరాటం చేస్తాం. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గతంలో ఉద్యోగాల కోసం నోటిఫికేషన్లు కావాలని అడిగి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం నోటిఫికేషన్లు ఇస్తామంటే వద్దంటున్నారని చెప్పడానికి ఎట్లా? ఎవ్వరు అనలేదండి, నోటిఫికేషన్లు వద్దని ఎవ్వరు అనలేదు. ఆయనే చెప్పుకున్నాడు, రేవంత్ రెడ్డి గారే చెప్పారు. ఎస్సీ వర్గీకరణ అయిన తర్వాత మాకు నోటిఫికేషన్ ఇయ్యారని అన్నారు అని చెప్పింది తప్ప ఎవ్వరు కూడా చెప్పలే. ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించిన నాయకులు కూడా ఎవ్వరు కూడా ఎగ్జామ్ పోస్ట్ పోన్ చేయండి అని చెప్పి ఎవరు మాట్లాడలేదు. రేవంత్ రెడ్డి గారు వాయిదా వేయడానికి ఇది ఒక డ్రామా, ఒక పథకం ప్రకారం మాట్లాడుతున్నారు. అయినా ఈ రాష్ట్రంలో నిరుద్యోగులు అందరికీ తెలుసు, ఎవరైనా ఎగ్జామ్ పెడతా అంటే నోటిఫికేషన్ ఇస్తా అంటే అద్దంటారు. ఎవరైనా ఎదురు చూస్తూ ఉన్నారు. ఎన్నికల ముందు నువ్వే అన్నావు కదా 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయి, వాటిని నోటిఫికేషన్ మేము వచ్చుడుతోనే 7 తారీఖే మేము క్యాబినెట్లో తీర్మానం చేస్తాం, 100 రోజుల్లోపనే భర్తీ చేస్తామని చెప్పి మీరే కదా మాట ఇచ్చింది. హైకోర్టు సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును హైకోర్టు డివిజన్ బెంచ్ స్టే ఇస్తూ మరొక కొత్తగా జడ్జిమెంట్ ఇవ్వడం కావచ్చు. రేపు పొద్దున మీరు గ్రూప్ 1 అభ్యర్థుల విషయంలో మరి అన్యాయం జరిగింది అంటున్నారు. సో మీరు చెప్తున్న కారణాలు ఏంటి? దీంట్లో మరి సుప్రీంకోర్టుకు మాత్రమే చెప్తారా? దీంట్లో మీరు చెప్తున్న బలమైన కారణాలు ఏంటి? ఇప్పుడు రాష్ట్ర సింగిల్ జడ్జి చాలా స్పష్టంగా చెప్పారు. ఇవాళ డబుల్ ఆర్టికల్ ఇష్యూ చేశారని చెప్పారు. వాల్యుయేషన్ లోపల ప్రొఫెసర్లు పెట్టి వాళ్ళని వాల్యుయేషన్ చేయలేదు. ఎవరినో డిగ్రీ కాలేజ్ లెక్చర్లను తీసుకొచ్చి వాల్యుయేషన్ చేశారు. ఇరెగ్యులారిటీ ఉన్నాయి, నంబరింగ్ కరెక్ట్ వేయలేదని చెప్పి చాలా అంశాల మీద, అదేవిధంగా బ్లూ పెన్ వాడిరని చెప్పి చాలా అంశాల మీద హైకోర్టు అన్ని ఎగ్జామ్ చేసిన తర్వాత ఇటు నిరుద్యోగుల అభ్యర్థులు ఎవరైతే పిటిషన్లు వేసిన వాదనలు కానీ, అదేవిధంగా పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఇచ్చిన రిపోర్టు అఫిడవిట్ ఆధారంగా మొత్తం స్టడీ చేసి జడ్జి గారు చాలా స్పష్టమైన జడ్జిమెంట్ ఇచ్చారు. మీరు రివాల్యుయేషన్ అని వేయండి, లేదంటే రీ ఎగ్జామ్ అని కండక్ట్ అని చెప్పి చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఇంత ఇర్రెగ్యులారిటీ తీసుకున్నాక ఇంకా అనుమానాలు ఏమున్నాయి? ఓకే, ఫైనల్గా గ్రూప్ 1 విద్యార్థులకు సంబంధించిన అంశంలో మరి ఎలా న్యాయం జరుగుతుంది చెప్పండి. ఖచ్చితంగా ప్రభుత్వం మెట్టు దిగచ్చి దీన్ని రద్దు చేస్తేనే ప్రభుత్వానికి మంచి పేరు ఉంటుంది. ఇవాళ బలవంతంగా ఇవాళ రిజల్ట్ పెట్టి రేపు నియామక పత్రాలు ఇస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా గ్రూప్ 1 అభ్యర్థులు ప్రజాక్షేత్రంలో తెలుసుకుంటారు, ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తారు. రేపు స్థానిక సంస్థల ఎన్నికలు పెడితే వాళ్ళ పవర్ ఏందో చూపిస్తారు. ఓకే, థ్యాంక్ యూ. సో మొత్తానికి టీఆర్ఎస్వి విభాగం అధ్యక్షులు గెలు శ్రీనివాస్ యాదవ్ చెప్తున్నారు. సో తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్ 1 అభ్యర్థులకు మరి అన్యాయం జరిగింది. దీంట్లో అనేక అవకతవకలు జరిగాయి. టీజీపీఎస్సీ కూడా మరి అభ్యర్థులకు 2 హాల్ టికెట్లు ఇవ్వడం కావచ్చు, ఇంకా చాలా మరి దీంట్లో కొన్ని సీక్రెట్గా కూడా ఉద్యోగాల విషయంలో కొంత ఏదో గోల్మాల్ జరిగిందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇదే క్రమంలో ఖచ్చితంగా లక్షలాది మంది నిరుద్యోగుల తరఫున గ్రూప్ 1 విషయంలో న్యాయం చేసే వరకు బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, బీఆర్ఎస్ విద్యార్థి విభాగం కావచ్చు, మరి నిరుద్యోగుల తరఫున పోరాటం చేస్తామని చెప్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ రాజుతో శ్రీనివాస్, 99 టీవీ, తెలంగాణ భవన్.